డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తును ఈటెతో ప్రక్కలో పొడిచినప్పుడు రక్తంతో పాటు నీళ్లు ఎందుకు వచ్చాయి? నీరు మరియు రక్తం యొక్క ఆధ్యాత్మిక అర్థాలు ఏమిటి? అసలు యేసుక్రీస్తుకు ముండ్ల కిరీటం ఎందుకు పెట్టారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా యేసుక్రీస్తును ప్రక్కన పొడిచినప్పుడు రక్తం మరియు నీళ్లు ఎందుకు కారాయో తెలుసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటితో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు తుది దశలో ఒక సైనికుడు వచ్చి ఆయన ప్రక్కన పడవగానే వెంటనే రక్తము మరియు నీళ్లు కారాయి. మన శరీరం ప్రాణంతో ఉందంటే కారణం రక్తం వలనే. కావున మన శరీరం మొత్తం రక్తంతో నడుస్తుంది. కావున సైనికుడు ఈటితో పడవగానే యేసుక్రీస్తుకు వెంటనే రక్తం వచ్చింది. కానీ ఆ వెంటనే నీళ్లు కూడా వచ్చినట్టుగా లేఖనం స్పష్టం చేస్తుంది. ఈ నీళ్లు ఎందుకు వచ్చాయో అనేది ఇప్పుడు సైన్స్ ప్రకారం తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. యేసుక్రీస్తును ఈటితో పడవగానే రక్తము మరియు నీళ్లు కారడం అనే విషయమై వైద్య శాస్త్రజ్ఞులు పరిశీలించిన తరువాత రక్తం నీళ్లు కారడం అనేది వైద్యశాస్త్ర ప్రకారం నిజమేనని తేల్చారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యేసుక్రీస్తును ప్రక్కన పొడిచారు అని లేఖనం సెలవిస్తుంది. దీని ప్రకారం ప్రక్కటెముకల లోపల మనం బ్రతకడానికి అతి ముఖ్యమైన 2 అవయవాలు ఉంటాయి. ఒకటి గుండె, 2 ఊపిరితిత్తులు. మొదటిగా గుండె గురించి తెలుసుకుందాం. మన గుండె చుట్టూ పెరికార్డియం అనే పొర ఉంటుంది. ఆ పెరికార్డియం పొరలో కొంచెం ద్రవం ఉంటుంది, అనగా నీరు ఉంటుంది. దీనిని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ నీరు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో సుమారు 15 నుండి 50 మిల్లీలీటర్లు మాత్రమే ఉంటుంది. అసలు గుండె చుట్టూ ఈ ద్రవం ఎందుకు ఉంటుందంటే, 1 గుండె కదిలేటప్పుడు ఘర్షణ తగ్గించడం కోసం, 2 ఈ ద్రవం గుండెను రక్షిస్తుంది, 3 గుండె మృదువుగా కొట్టుకోవడానికి సహాయం పడుతుంది. అందుకే గుండె చుట్టూ ఈ ద్రవం ఉంటుంది. ఒకవేళ ఈ ద్రవం 100 మిల్లీలీటర్లకు పెరిగితే గుండె సమస్యలు ప్రారంభం అవుతాయి. అదే 200 నుంచి 300 మిల్లీలీటర్లు పెరిగితే మనిషి ప్రమాదకర స్థితిలోనికి వెళ్ళినట్టే. అయితే తీవ్రమైన బాధలో దుఃఖంలో ఉంటే గుండె చుట్టూ ఉన్న ద్రవం ఉన్నదానికంటే మరింత పెరుగుతుంది. అసలే యేసుక్రీస్తు గెత్సేమనే తోట నుంచి శిలువ మరణం వరకు కూడా తీవ్రమైన దుఃఖం మరియు శిలువ శ్రమలు అనేకములు అనుభవించాడు. కావున యేసుక్రీస్తు యొక్క గుండె చుట్టూ ఉన్న ద్రవం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున సైనికుడు ఈటితో ప్రక్కను పొడిచినప్పుడు అది ఒకవేళ గుండె భాగంలో గుచ్చుకుంటే ఆ ఈటె మాంసాన్ని నరాల్ని ముందుగా చీల్చుకోవడం ద్వారా రక్తం, ఆ తరువాత గుండె చుట్టూ ఉన్న ద్రవానికి ఈటె గుచ్చుకోవడం వల్ల నీళ్లు కారాయి. ఇప్పుడు లంగ్స్ గురించి, అనగా ఊపిరితిత్తుల గురించి తెలుసుకుందాం. మన ఊపిరితిత్తుల చుట్టూ కూడా ద్రవం ఉంటుంది. దీనిని ప్లూరల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ నీరు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిలో 10 నుంచి 20 మిల్లీలీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది 2 ఊపిరితిత్తులను కలిపి చెప్పిన ద్రవం. ఊపిరితిత్తుల చుట్టూ ఈ ద్రవం ఎందుకు ఉంటుంది అంటే, 1 శ్వాస తీసుకునే సమయంలో ఘర్షణ తగ్గించడం కోసం, 2 ఊపిరితిత్తులు సులభంగా విస్తరించడానికి, 3 ఊపిరితిత్తులు మృదువుగా కదలడానికి ఈ ద్రవం ఉపయోగపడుతుంది. అయితే ఈ ద్రవం 100 మిల్లీలీటర్లకు పెరిగితే సమస్యలు ప్రారంభం అవుతాయి. అదే 300 నుంచి 500 మిల్లీలీటర్లు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అదే 1000 మిల్లీలీటర్లకు పైగా పెరిగితే మనిషి ప్రమాదకర స్థితిలోనికి వెళ్ళినట్టే. అయితే యేసుక్రీస్తు శిలువపై మేకులతో వేలాడడం వల్ల
శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది మరియు అధిక రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ద్రవం మరింత పెరగవచ్చు. అందువల్ల సైనికుడు ఈటితో ప్రక్కను పొడిచినప్పుడు అది ఒకవేళ ఊపిరితిత్తులకు గుచ్చుకుంటే ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ద్రవం బయటకు వచ్చింది. అందుకే యోహాను భక్తుడు యేసుక్రీస్తును ఈటితో పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను అని వ్రాసాడు. కావున వైద్యుల అభిప్రాయం ప్రకారం యేసుక్రీస్తును ప్రక్కన పొడిచినప్పుడు గుండె చుట్టూ ఉన్న నీరు కారి ఉండవచ్చు, లేదా ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న నీరు కారి ఉండవచ్చు. ఇప్పుడు రక్తం, నీరు యొక్క ఆధ్యాత్మిక అర్థాలు తెలుసుకుందాం. యేసుక్రీస్తు నుండి వచ్చిన రక్తం పాపక్షమాపణకు గుర్తు. అలాగే యేసుక్రీస్తు నుండి వచ్చిన నీళ్లు శుద్ధీకరణకు గుర్తు, అనగా క్రొత్త జీవితం ప్రారంభానికి సంకేతం. కావున రక్తం, నీళ్లు కారడం అనేది ఒక పాపి యొక్క రక్షణ కార్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుకు ముండ్ల కిరీటం ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. మత్తయి సువార్త 27:29 ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, అలాగే మార్కు సువార్తలో కూడా ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి అని వ్రాయబడింది. అలాగే యోహాను సువార్తలో కూడా సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి అని వ్రాయబడింది. ఈ విధంగా యేసుక్రీస్తును సిలువ వేసే ముందు రోమన్ సైనికులు ఒక ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు. ఈ ముండ్ల కిరీటం ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ముండ్ల కిరీటం పెట్టడానికి కారణం, యేసుక్రీస్తును కొందరు యూదుల రాజు అన్నారు. ఆయన పుట్టిన తొలినాళ్లలోనే జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని సంబోధించారు. అలాగే పిలాతు కూడా నీవు యూదుల రాజువా అని అంటే ఆయన నీవన్నట్టే అన్నాడు. అందుకే సిలువ బోటు మీద కూడా యూదుల రాజు అనే ఆయన మీద మోపిన నేరం వ్రాసారు. ఈ ప్రకారం చూస్తే ఆయనను యోధియా ప్రాంతంలో కొందరు యూదుల రాజుగా భావించారు. అందుకు రోమన్ సైనికులు యేసుక్రీస్తును ఒక నకిలీ రాజుగా అపహాస్యం చేశారు. అందులో భాగంగా మత్తయి సువార్త 27:28-29 వచనాల ప్రకారం ఒక నకిలీ రాజుగా తయారు చేయుటకు ఎర్రని అంగీ తొడిగించారు మరియు ముండ్ల కిరీటం పెట్టారు మరియు ఒక రెల్లు అనగా ఒక కర్రను కుడి చేతిలో ఉంచారు. ఈ విధంగా యేసుక్రీస్తును నకిలీ రాజుగా తయారు చేసి ఎగతాళి చేశారు. అందుకే మత్తయి 27:29లో ఆయన ఎదుట మోకాళ్ళూని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి అని వ్రాయబడింది. కావున యేసుక్రీస్తును ఒక నకిలీ రాజుగా తయారు చేసి యూదుల రాజా నీకు శుభమని అపహాస్యం చేశారు. కిరీటం అనేది రాజుకు ఇచ్చే గౌరవం, రాజ్యంలో ఉన్నతమైన ప్రధానమైన పదవి. అయితే యేసుక్రీస్తును మాత్రం ఒక నకిలీ రాజుగా తయారు చేసి యూదుల రాజుకు జయము అని ఎగతాళి చేశారు. అలాగే మరొక కారణం తెలుసుకుందాం. ముండ్ల కిరీటం పెట్టడం ద్వారా వీడైనా మీ రాజు అని పబ్లిక్లో అందరి ముందు యేసుక్రీస్తును అవమానపరిచినట్టు. రోమన్ సైనికులు ఇలా ఎందుకు చేశారంటే రోమీయుల మీద తిరుగుబాటు చేస్తే ఇలా పబ్లిక్ ముందు అవమానం పొందుతారు అన్నట్టుగా సందేశం పంపడానికి. అలాగే మరొక కారణం తెలుసుకుందాం. రాజకీయంగా యేసుక్రీస్తును రోమన్లు వాడుకున్నారు. ఎలా అంటే నకిలీ రాజుగా ముండ్ల కిరీటం పెట్టడం ద్వారా రోమ్కు వ్యతిరేకంగా రాజుగా ప్రకటించుకుంటే ఇటువంటి శిక్ష అందరికీ ఉంటుంది అని మరియు ప్రజలను భయపెట్టడానికి ఇలా చేశారు. అలాగే మరొక కారణం తెలుసుకుందాం. యేసుక్రీస్తుకు తీవ్రంగా బాధ కలిగించడానికి ముండ్ల కిరీటం పెట్టారు. తలభాగం అనేది సున్నితమైనది. కావున ముండ్లు తలకు గుచ్చుకుంటే తీవ్రమైన రక్తస్రావం మరియు నొప్పి కలుగుతుంది. కావున శారీరకంగా బాధ పెట్టడానికి ముండ్ల కిరీటం పెట్టారు. ఇప్పుడు ఇదే ముండ్ల కిరీటాన్ని మనం ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత దానికి శాపంగా భూమి మీద ముండ్ల తుప్పలు గచ్చపదులు మొలిచాయి. ఆదికాండము 3:18.
అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. ఈ లేఖనం ప్రకారం ఆదాము హవ్వలు పాపం చేసిన తరువాత నేల శపింపబడి ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిచాయి. ఆ ముండ్ల తుప్పలే యేసుక్రీస్తుకు పెట్టిన ముండ్ల కిరీటం. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆ ముండ్ల కిరీటం పెట్టడం ద్వారా ఆ పాపశాపాన్ని తనపై పెట్టుకున్నాడు. ఆ కారిన రక్తం చేత మనకు పాప విమోచన కలిగించాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.